హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మా ఇంట్లో ఎండ్రాయిలు బీరకాయ కర్రీ అయితే చేశాను. చూసారు కదా ఫ్రెండ్స్, చూడడానికి యమ్మీగా జ్యూసీగా ఎలా ఉందో. మీరు కూడా ట్రై చేయాలనుకుంటున్నారా? అయితే దీనికి ఏమేమి కావాలో, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వచ్చేయండి చేసేద్దాం. వేడి నీళ్ళలో నానబెట్టి కడిగి పెట్టుకున్న రొయ్యలు, బీరకాయ ముక్కలు, టమోటో, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు, కొత్తిమీర. కళాయి పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. 3 గరిటెల ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ రొయ్యలు అయితే ఇందులో వేసేసుకొని మంచిగా వేయించుకోవాలి. రొయ్యలు అయితే మంచిగా ఎగిపోయినాయండి. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుందాం. ఇవి కూడా మంచిగా వేయించుకోవాలి. బీరకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. వీటిని కలుపుకొని మూతైతే పెట్టేసుకోవాలి. మూత పెట్టి మగ్గనివ్వాలి. బీరకాయలో నీరంతా అయితే మగ్గిపోయింది. ఇప్పుడైతే టమాటా వేసుకోవాలి. టమాటాని కూడా మంచిగా కలుపుకొని మళ్ళీ 5 మినిట్స్ మూత పెట్టి ఉడకనివ్వాలి. బీరకాయ టమాటా అయితే మంచిగా మగ్గిపోయింది. రుచికి సరిపడా ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, కొంచెం కొత్తిమీర, వీటన్నిటిని మంచిగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టి కొంచెం మగ్గనివ్వాలి. ఎండ్రాయిలు బీరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చూడడానికి ఎంతో యమ్మీగా ఉంది కదా. ఈ రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే ట్రై చేయండి. నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.